ఎక్సెసిలిటీ అంటే మ్యాపరే ఎక్సెసిలిటీ అంటాం. ఓకే, సో ఎక్సెసిలిటీలో అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మ్యాపర్ ఎందుకు వాడతాము? ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఉన్న డేటాని, ఒక వేరియబుల్లో ఉన్న డేటాని ఇంకో వేరియబుల్కి డేటాని ట్రాన్స్ఫర్ చేసే కోసం వి యూజ్ మ్యాపర్. సో అక్కడే కండిషన్స్ రాస్తాం. సో కండిషన్స్ రాసి ఇవన్నీ మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ అన్నీ రాస్తాం. సో ఎప్పుడైతే ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ కాంప్లెక్స్ మ్యాపింగ్ we go for XSLT. సింపుల్ మ్యాపింగ్ వీ కెన్ రన్ విత్ మ్యాపర్ ఓన్లీ. ఓకేనా? సో ఈ XSLTలో కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఏంటంటే అంటే ఫర్ ఈచ్ గ్రూప్, choose when otherwise. తర్వాత ఇట్లా చూస్ వెన్ అదర్వైజ్, ఫర్ ఈచ్ గ్రూప్, ఫర్ ఈచ్ ఇట్లా అన్నీ ఉన్నాయి. సో యూజువల్గా మనకి ఆఫీస్లో పోయిన తర్వాత మనకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తారు. సో ఎక్సెల్ షీట్లో సోర్స్ ఎలిమెంట్స్ ఏంటివి, టార్గెట్ ఎలిమెంట్స్ ఏంటివి, లాజిక్ ఏంటి, ఇలా చెప్తారనమాట. సో ఇప్పుడు సపోజ్కి సోర్స్, ఇప్పుడు ఇదేమన్నా ఎక్సెస్ కాదు, ఇది ఎక్సెల్ షీట్. సోర్స్, లాజిక్, టార్గెట్. సో ఓకేనా? సో ఇప్పుడు సపోజ్కి మనకి ఇన్పుట్లో ఒక జేసన్ ప్రిపేర్ చేద్దాం. ఎంప్లాయీస్ ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సో ఇప్పుడు ఇన్పుట్లో నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తే టార్గెట్లో ఫుల్ నేమ్ పంపిద్దాం. ఇది వచ్చేసి రిక్వెస్ట్గా తీసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి కంట్రీ, తర్వాత చూస్ వెన్ కండిషన్ ఒకటి, ఐడి, ఎంప్లాయ్ ఐడి. సో తర్వాత కన్క్యాట్ ఒకటి, కంట్రీ ఒకటి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఒకటి, అడ్రస్. సో ఒకటి ప్రాజెక్ట్. సో ఇక్కడ ఇది ఓకేనా? సో ఇదే నేను రెస్పాన్స్లో సో రెస్పాన్స్లో సో నేను ఫుల్ నేమ్ మాత్రమే పెట్టుకుంటా. ఫుల్ నేమ్. సో స్టేటస్, కంట్రీ,
సో ఎంప్లాయీ ఐడి అడ్రస్ అది ఇలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్పుట్లో నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తే ఆ రెండింటిని కలిపి ఫుల్ నేమ్ లెక్క పెట్టాలి. సో స్టేటస్ ఎప్పుడు ఎస్ అని అప్డేట్ చేయాలి. ఓకేనా. తర్వాత కంట్రీకి మ్యాప్ చేస్తా. క్యాపిటల్ కంట్రీ ఇన్పుట్లో నుంచి ఏదొస్తే ఇండియా అని వస్తే నేను ఢిల్లీ అని పంపుతాను. సో చూజ్ కండిషన్ ఆడే రాసుకోవాలి ఎక్సెస్ఎల్టీలో. సో ఎంప్లాయ్ ఐడి మ్యాప్ అడ్రస్ మ్యాప్ ప్రాజెక్ట్ మ్యాప్ ఇదే. సో నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా. క్రియేట్ అప్లికేషన్. సో క్రియేట్ టెస్ట్. సో ఇది వచ్చేసి ఎక్స్ఎల్టీ కంటిన్యూ. పోస్ట్. సో ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ టిక్ పెడతా. సో రిక్వెస్ట్ ఇది కంటిన్యూ. సో కంటిన్యూ. సో మనకి సో మ్యాపర్ ఓపెన్ చేసి ఈ మ్యాపర్లో సో రిక్వెస్ట్. సో ఈ మ్యాపింగ్ అంతా తెలుసు మనకి. సో రెస్పాన్స్ ఓకేనా. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకి ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇవన్నీ. ఆపరేటర్స్ అంటే ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇట్లాంటివన్నీ. సో ఎక్సెస్ఎల్టీ కావాలంటే ఇది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ టు ఫస్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ డమ్మీ మ్యాప్ చేస్తాను. ఫస్ట్ నేమ్ నుంచి ఉడికే కంట్రీ నుంచి సేమ్ కంట్రీ నుంచి క్యాపిటల్ గుడిస్తా. ఫస్ట్ మీకు ఫ్రీ ఎందుకు యూజ్ అనేది చూపిస్తా. అడ్రస్ వ్యాలిడ్. సో స్టేటస్ ఇది ఎప్పుడు నేను హార్డ్ కోడ్ చేస్తా. ప్రజెంట్ అయితే జస్ట్ ఓకే లాస్ట్ టైం. ఓకేనా. సో వ్యాలిడ్. ఇప్పుడు ఎక్సెస్ఎల్టీని ఇక్కడే టెస్ట్ చేసుకోవచ్చు. నో నీడ్ టు డిప్లాయ్ చేసుకోకుండా నువ్వు చేసిన మ్యాపింగ్ కరెక్టా కాదా అనేది ఇడే చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రాజెక్ట్కి అది ఇది మ్యాపింగ్ యాక్చువల్గా మిడిల్ వేర్లో ఓఐసీలో కానీ సోలో కానీ ఎక్సెస్ఎల్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఇన్పుట్లో నుంచి 200 ఎలిమెంట్స్ వస్తే టార్గెట్లో 200 ఎలిమెంట్స్ వస్తే ఏ ఎలిమెంట్లో నుంచి ఏ ఎలిమెంట్కి పంపించాలా, ఎందుకు పంపించాలా, లాజిక్ ఏంది. ఇప్పుడు ఈడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, ఈడ ఫుల్ నేమ్ ఉంది. ఈ రెండింటిని కలిపి దీంట్లోకి పంపించాలా. ఈడ కంట్రీ ఉంది, ఈడ కంట్రీ క్యాపిటల్ ఉంది. ఎక్కడ పంపించాలా? బేస్డ్ ఆన్ కంట్రీ వీ నీడ్ టు చెక్ ద కండిషన్, ఫైండ్ ద స్పెసిఫిక్ వాల్యూ అండ్ సెండ్.
సో ఇట్లాంటి లాజిక్లన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ బటన్ ఉందా, ఈ బటన్ క్లిక్ చేస్తే మనము టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ ఇన్పుట్ అని ఎక్స్ కొడితే డమ్మీ ఇన్పుట్ క్రియేట్ అవుతుంది. సో నేను మీకు గుర్తుందో లేదో, ఫర్ ఈచ్ ఎప్పుడు రిపీటెడ్ ఎలిమెంట్ మ్యాప్ చేయలేము. ఎందుకు అంటే మీకు చూపిద్దాం. అది మ్యాప్ చేయకపోతే ఎప్పుడు వస్తుంది డేటా అనేది చూపిస్తా. అదే దాన్ని యూజ్ ఏమి నిషాన్ రెడ్డి ఇండియా ఎంప్లాయ్ ఐడి 11 బెంగళూరు 10 ఐడియా శ్రీకాంత్ రెడ్డి శ్రీలంక 222 హైదరాబాద్ ప్రాజెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఆ మ్యాపింగ్ ప్రకారం టార్గెట్కి ఏమొస్తుందో చూడండి. చూడండి, యాక్చువల్గా ఫుల్ నేమ్లో నిశాంత్ శ్రీకాంత్ వచ్చింది, కానీ ఎట్లా రావాల్సిందే 2 రికార్డ్స్ నిశాంత్ మాత్రమే రావాలా. ఇది ఒక రికార్డుగానే వచ్చింది, కానీ ఇంకో రికార్డు రావాలి కదా. ఎందుకు రాలేదు అంటే మనం ఫర్ ఈచ్ వాడలేదు. ఫర్ ఈచ్ వాడింటే ఫస్ట్ ఒక రికార్డ్ మాత్రమే పంపిస్తుంది, తర్వాత సెకండ్ రికార్డ్ పంపిస్తుంది. ఒక అపెండ్ అవుతుంది. ఫస్ట్ రికార్డ్ ఆల్రెడీ ఉంటుంది, నెక్స్ట్ రికార్డ్ అపెండ్ అవుతుంది. అందుకోసం ఫర్ ఈచ్ అనేది మ్యాండేటరీ. సో మనకి ఇప్పుడు ఇక్కడికే వెళ్ళి ఈడుందా, ఇది రిపీటెడ్ ఎలిమెంట్ కదా. సో ఇది రిపీటెడ్ ఎలిమెంట్. సో డైరెక్ట్ మ్యాప్ చేసినా చాలు, లేదనుకుంటే ఫర్ ఈచ్. ఓకే, సో ఎంప్లాయీస్ టు ఎంప్లాయీస్ చేస్తే చూడండి, ఫర్ ఈచ్ ఆల్రెడీ వచ్చేసింది. అవునా, వచ్చిందా? సో ఇప్పుడు వ్యాలిడేట్ చేసి నేను టెస్ట్ చేద్దామా. రన్. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఓఎస్ మొత్తానికి ఇదే టఫెస్ట్ పార్ట్. ఎందుకంటే వేరేవన్నీ అడాప్టర్లో ఊరికే బిజినెస్ కొట్టుకోవడము, అది ఫోల్డర్ నేమ్ అడిగితే ఫోల్డర్ నేమ్ ఇస్తాము, టేబుల్ నేమ్ అడిగితే టేబుల్. కానీ ఇది లాజిక్ రాయాలి, ఇది ఒకటే XML వాడేది. ఇది చూడండి, ఇప్పుడు మనం ఫర్ ఈచ్ పెట్టినందుకు ఫస్ట్ ఒక రికార్డ్ వచ్చింది, అవునా, తర్వాత శ్రీకాంత్ రికార్డ్ వచ్చింది. ఉంది వచ్చిందా అంటే ఫస్ట్ ఓకే ఫర్ ఈచ్ అంటే ఈచ్ రికార్డ్ని సపరేట్గా పంపిస్తా అని ఫస్ట్ ఒకటి పంపించింది, సేవ్ అయింది. మళ్ళీ ఇంకోటి పంపించినాడు, ఇంకోసారి సేవ్ అవుతుంది. అంతేగాని దీనిలోకి ఇంజెక్ట్ కాదు, మెర్జ్ కాదు. ఓకేనా, ఈ ఫైనా. ఇప్పుడు నాకు ఫర్ ఈచ్ గ్రూప్ అని 2 చూసినాం కదా. ఫర్ ఈచ్ గ్రూప్ అని మరి ఏం డిఫరెన్స్ అంటే, ఇన్పుట్లో నుంచి మనకి ఎంప్లాయ్ ఐడి 1 3 టైమ్స్ వచ్చింది, కానీ నేను టార్గెట్కి ఒకసారి పంపించాను. డూప్లికేట్ రికార్డ్స్ కదా, సేమ్ రికార్డే మళ్ళీ వచ్చిందంటే దాని మీనింగ్ ఏమి, డూప్లికేట్ రికార్డ్. అలా పంపించకూడదు కదా. మరి ఎలాగా అంటే ఫర్ ఈచ్ గ్రూప్. సో ఇప్పుడు సపోజ్కి నేను ఇక్కడ ఉంది కదా కోడ్, ఇప్పుడు ఇది సోర్స్ కోడ్ ఐటమ్. మనము సోర్స్ కోడ్ చూడొచ్చు. ఇటుకి పోతే XMLలో ఏమేమి మ్యాప్ అవుతుంది అనేది చూడొచ్చు. సో నేను మళ్ళీ ఇది చూడండి, ఇది సోర్స్.
అశ్విని ఫైన్ షూర్ షూర్ కొండకెంపల్లి కాదు సారీ పావుగడ దగ్గర సుంకరెడ్డి సుంకార్లకుంటా ఓకే షూర్ ఊరు ఆ బాబే చెప్తున్నాడు. ఆ పక్క కొండకెంపల్లి వాళ్ళందరూ ఆన్లైన్ లో విన్నారా? ఇప్పుడు టీచర్ అనే అమ్మ సుంకారుకుంటా అని చెప్పాను. ఉండే ఊర్లో ఏముంటాయి? ఒకసారి కొనుక్కోవాలంటే బీకేఆర్ఈ అంటారు. బీకే కర్ణాటక. ఇక్కడ వీడియో ఇది అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా నాకు తెలిసి యూట్యూబ్లో. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫర్ ఈచ్ని రిమూవ్ చేస్తాను. ఓకే, ఇన్స్టా ఫర్ ఈచ్ నేను ఫర్ ఈచ్ గ్రూప్ వేసుకుంటా. సో ఎందుకు అంటే కూడా ఏం చేయదు. ఓకేనా. సో ఫర్ ఈచ్ గ్రూప్ ఏం చేస్తుందంటే గ్రూప్ బై అన్నమాట. ఏ దాన్ని చెక్ చేసుకోవాలి నేను, ఏ దాన్ని ఎంప్లాయీకి ఇస్తాను. ఫర్ ఈచ్ గ్రూప్ ఇప్పుడు చూడండి గ్రూప్ బై అని అడుగుతుంది. ఫర్ ఈచ్ ఎంప్లాయీ టు దీనికి మ్యాప్ చేస్తా. తర్వాత గ్రూప్ బై అని అడుగుతుంది, అంటే ఏ ఎలిమెంట్ని నేను చెక్ చేయాలా సేమ్ ఉందా లేదా అని ఆ ఎంప్లాయీది గ్రూప్ బై. సో ఇంక రిమైనింగ్ అన్ని నార్మల్గా మ్యాప్ చేద్దాం. స్టేటస్ ఓకే లాస్ట్ నేను పంపిస్తాను. ఓకే జస్ట్ అట్లా మనము కెప్టెన్ సో ఒకే సోర్స్ నుంచి మనము మల్టిపుల్ టార్గెట్ ఎలిమెంట్స్కి పంపించవచ్చు. ప్రాజెక్ట్ సో ఇప్పుడు చేసేద్దామా అలా డేటా సేవ్ చేసుకోవచ్చు. జనరేట్ డేటా ఈ ఎక్స్ సింబల్ క్లిక్ చేస్తే నిషాన్ ఇండియా 111 అడ్రస్ బెంగళూరు ఐటీఆర్ శ్రీలంక. సో 222 సో అడ్రస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తాను. రన్ చేస్తే 2 రికార్డ్స్ వస్తాయి. అవునా, ఓకేనా, 2 వచ్చినాయి కదా. సో ఇదే నేను మళ్ళీ ఈ 2 రికార్డ్స్ని కాపీ చేస్తాను. ఓకేనా. సో సేమ్ ఐడి ఉన్నాయి కదా. ఈ 111 అనేది మళ్ళీ ఇంకోసారి ఇస్తాను. 111 అనేది 3 రికార్డులకి ఇచ్చిన, మొత్తం 4 ఉన్నాయి. 111 ఇచ్చిన నేను. సో ఇప్పుడు రన్ చేద్దా. ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఎందుకు? ఐడి మ్యాప్ చేసుకున్నాం కదా. ఐడి 111 ఉండేది 3 రికార్డులు ఉన్నాయి కదా.
సో 3 ఉన్నా కూడా అది ఒకటే తీసుకుంటుంది. సేమ్ ఐడి సేమ్ ఐడి ఉంది కాబట్టి డూప్లికేట్ ఐడి ఇంక రెండింటిని ఆడే ఆపేసి టార్గెటింగ్ మాత్రం ఒకటే పంపిస్తుంది. అప్పుడు ఎప్పుడు పంపిస్తుంది? ఫర్ ఈచ్ గ్రూప్ అనే ఫంక్షన్ వాడినప్పుడు. ఓకేనా? ఇది తర్వాత ఫర్ ఈచ్ గ్రూప్ వల్ల ఏమి యూజ్ అనేది తెలిసింది కదా. తర్వాత ఇంక మీకు కన్కాట్ తెలుసు. డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాను సేమ్ ఐడి ఉంటే అదంతా ఒక గ్రూప్ లోకి యాడ్ చేస్తుంది. సో కన్కాట్ అంటే ఏమి తెలుసు కదా మీకు. సో జస్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఫంక్షన్స్లో కన్కాట్ ఉంటుంది. కన్కాట్లో ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్. ఓకేనా? సో ఇప్పుడు స్టేటస్ నేను ఎప్పుడు నాకు ఎస్ అని పోవాలా. సో స్టేటస్ డిలీట్ చేసి డిలీట్ మ్యాపింగ్. సో ఇది ఎప్పుడు నాకు ఓకే కంట్రీ నుంచి కంట్రీకి మ్యాప్ చేస్తాం. ఇప్పుడు ఇది చాలా క్యాపిటల్గా. సో ఇది డిలీట్ టార్గెట్ ముందు ఉంది కాబట్టి తీస్తున్నా. ఈ క్యాపిటల్కి నాకు కండిషన్ చెక్ చేసుకోవాలా. ఇన్పుట్ నుంచి కంట్రీ ఇండియా వస్తే ఢిల్లీ అని పోవాలా. సో ఈ XSLTలో చూజ్ వెన్ అదర్వైజ్ అని ఉంటుంది. చూజ్ ఇక్కడ తెచ్చి దీన్ని క్రియేటెడ్ టార్గెట్ను సో చూజ్ని తెచ్చి ఇక్కడ ఇస్తా. సో అదేం చెప్తుంది అంటే ఇన్పుట్లో నుంచి వెన్ వచ్చి ఉంటుంది. ఇన్పుట్లో నుంచి కంట్రీ వెన్కి మ్యాప్ చేస్తా. మ్యాప్ చేసి ఇక్కడ ఈక్వల్ టు ఇండియా అని ఇస్తా. ఇండియా అని అయితే తర్వాత కింద క్యాపిటల్ అని ఉంది కదా. సో ఈ క్యాపిటల్లో నేను హార్డ్ కోడ్ చేస్తాను. ఏమని? ఢిల్లీ అని. ఓకేనా? తర్వాత నాకు ఇంకో కంట్రీని యాడ్ చేయాలి కదా. నేను 100 అంటే 100 యాడ్ చేయాలి. సో ఇట్లా యాడ్ చేసే బదులు బెటర్ DVM నుంచి తీసుకోవచ్చు. అవును కదా. సో నాకు ఇంకొక వెన్ కావాలా. సో మళ్ళీ వెన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇస్తా. సో అంటే ఇది ఈ వెన్ సపరేట్, మళ్ళీ ఇంకొక వెన్. ఈ వెన్కి కంట్రీ ఈక్వల్ టు ఏమి ఇస్తా? శ్రీలంక. ఓకేనా? ఇస్తే మళ్ళీ క్యాపిటల్. సో ఈ క్యాపిటల్లో పైన ఉంది ఈ వెన్, దానికి సంబంధించింది ఢిల్లీ ఉంది. దాన్ని కాపీ చేసినాం కాబట్టి సెకండ్ దీనికి ఇదేమైనా ఇస్తా కొలంబో. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు కాకపోతే ఇంక వేరే కంట్రీ వస్తే మనం ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ కంట్రీ నేమ్ అని చెప్పాలి కదా. అది ఎట్లా చెప్తాము? అదర్వైజ్కి కండిషన్ ఏమి ఉండదు. మళ్ళీ ఇక్కడ లాగి ఈవెన్ కింద ఇస్తే అది ఇంకొక అదర్వైజ్ లాగా వస్తుంది. సో అదర్వైజ్కి ఏమి ఉండదు, కండిషన్ ఏం రాసే పని లేదు. సో ఇక్కడ ఏం రాస్తాము? ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ కంట్రీ నేమ్ ఇలాగా చూజ్ వెన్ అదర్వైజ్ రాస్తాం. తర్వాత అంతే. సో ఇది కరెక్టా కాదా అని చూసుకోవాలనుకుంటే మన మీద సోర్స్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూస్తే చూడండి, ఫస్ట్ కంట్రీ చూజ్ వెన్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా ఢిల్లీ, మళ్ళీ వెన్ కంట్రీ ఈక్వల్ టు శ్రీలంక కొలంబో, మళ్ళీ అదర్వైజ్ ఈ రెండు కాకపోతే అదర్వైజ్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ కంట్రీ నేమ్.
కరెక్ట్ ఉందా? సో అట్లా వెన్ అనేటివి మనం ఎన్ ఎన్నైనా అన్నా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే మనం అక్కడ ప్రతి లూప్ యూజ్ చేయడానికి మీకు చూపిస్తున్నాను. చూసు వెన్ను ఇప్పుడు మనం ఆ 2 క్యాపిటల్స్ పెట్టినాం కాబట్టి 2 నేను రెండే పెట్టాను. నేను చేసుకోవాలంటే అదర్స్ లైక్ సో ఇక్కడ రన్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక ఏమొచ్చింది, క్యాపిటల్ ఇండియా అనే వచ్చింది. సో ఇప్పుడు రన్ చేస్తాను. ఇది చూడండి, నిశాంత్ రెడ్డి వచ్చిందా, శ్రీకాంత్ రెడ్డి వచ్చిందా, కన్క్యాట్ రాసిందా, తర్వాత స్టేటస్ ఎస్ వచ్చిందా, హార్డ్ కోడ్ చేసినాం కాబట్టి, తర్వాత కంట్రీ క్యాపిటల్ ఇక్కడ ఢిల్లీ అని వచ్చిందా, ఇక్కడ ఏమొచ్చింది కొలంబో అవునా. సో నేను ఈడ ఒక ఐడి మారుస్తా, 111 ఉంది కదా, 333 ఇచ్చి 3 వస్తుంది. ఈడ ఇండియా ప్లేస్లో ఇంగ్లాండ్ ఇస్తాను. త్రీ రికార్డ్స్ వస్తాయి. 3 వస్తాయి. ఇంకో దాంట్లో అక్కడ క్యాపిటల్ అనేది ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఐడి మార్చినందువల్ల వస్తున్నాయి. మార్చిన దానికి 3 వస్తుంది. కానీ దీనికి కంట్రీ ఇంగ్లాండ్ ఇచ్చినాను కదా, సో ఆడ ఇంగ్లాండ్ వాల్యూ కదా, సో అందుకే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్. శ్రీలంక కాకపోతే అదర్వైజ్ ఓకేనా? సో ఇది ఎక్సెస్మెంట్ అనమాట. మేజర్గా ఫర్ ఈచ్ గ్రూప్ చూస్ వేరేవన్నీ సింపుల్ ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేస్తానా? సో ఇది